గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల భూముల తాలూకా పాస్ పుస్తకాలను వైఎస్ఆర్ పార్టీ యొక్క ప్రచార సాధనాలుగా మార్చుకోవడం చాలా దౌర్భాగ్యమని జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ శాసనసభ్యులు అలాగే టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ వైసీపీ పాలకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దెనపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా వేచేసి ప్రభుత్వం ముద్రించిన నూతన పాస్ పుస్తకాలను ఆయన చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. గ్రామానికి వీచేసిన తమ అభిమాన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మండల అధికారులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలా ఉపయోగపడే విధంగా పాస్ పుస్తకాలను తయారు చేయించిన ఘనత సొంతం చేసుకుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రించిన పాస్ పుస్తకాలపై ప్రభుత్వం తాలూకా ఏ విధమైన ప్రచార ఆర్భాటాలు లేకుండా రైతుల ఫోటోలతోనే ముద్రించడం ప్రతి ఒక్క రైతు సంతోషించే పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే అన్నారు. జలయజ్ఞం పేరుతో కోట్ల రూపాయలు దోచుకుపోయిన గత పాలకులు ఒక తట్ట మట్టిని కూడా తీసిన పరిస్థితి లేకపోవడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభురమైన ప్రజా సంక్షేమం అభివృద్ధి సమపాలన చేసి చూపించే కూటమి ప్రభుత్వం కొనసాగడం ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలని ఆయన రైతులకు గుర్తు చేశారు. ఇటువంటి సమర్థవంతమైన ప్రభుత్వం ముందు కొనసాగిస్తే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే జ్యోతులు అన్నారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, మండల పార్టీ అధ్యక్షులు వీరంరెడ్డి కాశీబాబు, వీరవరం సొసైటీ అధ్యక్షులు తోట గాంధీ, గెద్దెనపల్లి గ్రామ టీడీపీ నాయకులు సూరిశెట్టి వెంకట శివ, గుడాల చిట్టిబాబు, బీశెట్టి సూరిబాబు, అలాగే జిల్లా నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, బొదిరెట్ల సుబ్బారావు, చదరం చంటిబాబు, గుడాల రాంబాబు, కొత్త కొండబాబు తదితర అధికారులు, పార్టీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రెండు కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ఎప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో మీ చల్లని దీవులను అందిస్తున్నటువంటి గెద్దనపల్లి గ్రామ సోదరీమణులందరికీ, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి, అధికారులకి, అనధికారులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సోదరిమణులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది మన హక్కుని మనకి దగలపరిచేటటువంటి కార్యక్రమం. తాతల నాటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూములు కొంతమందికి అయితే ఆరుగాలం కష్టపడి శ్రమతోర్చి సంపాదించుకున్నటువంటి డబ్బులతో ఎకరమో, అరెకరమో, 2 ఎకరాలు కొనుక్కున్నటువంటి రైతాంగం కొంతమందికి ఈ హక్కును కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 రోజుల కార్యక్రమాన్ని పెట్టి ప్రతి గ్రామంలోనే కూడా ఇటు ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, అటు అధికారులు కలిసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయండి, అందరికీ పాస్బుక్లు అందివ్వండి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించి ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మనం గెద్దనపల్లి గ్రామం రావడం జరిగింది. ఓకే సార్, ఓకే ఓకే సార్ ఆప్ చేయండి. మీరిద్దరే ఇస్తారా? సెకండ్ ప్రైజ్ భవనశ్రీ. ఏం పేరు నీ పేరు? భవనశ్రీ. ఏం చదువు? 7th క్లాస్. తేజస్వి కాదు, ఏం చదువుతున్నావు?
ఎలా చూడండి సార్ ఒకసారి అందరినీ పాప ఎలా చూడండి ఓకే వచ్చండి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి చూసండి మళ్ళీ చూడండి ఒకసారి కనబాట్లో చూడండి ఓకే మళ్ళీ 12వ తారీఖున జగ్గంపేటలో ఉన్నారండి. ఎమ్మెల్యే గారిని నేను అసలు కోరుకుంటున్నాను. ఏం చేశారు మీ చేతుల మీద తాకుంటూ చుట్టూ ఇచ్చేసారు.